మూలపేట పోర్టును పనులను ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలి అన్నదే తమ పార్టీ అభిమతమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సంత బొమ్మాలి మండలం 3 రోడ్ల జంక్షన్ లో పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గతంలో 70 సంవత్సరాల కాలంలో కూడా చేయనటువంటి అభివృద్ధి అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా మూలపేటలో పోర్ట్ని 4,362 కోట్ల రూపాయలతో గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమం శ్రీకాకుళం ప్రజలకి ప్రయోజనకరంగా అలాగే తద్వారా రాష్ట్ర అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి తోడ్పడే విధంగా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆనాడు త్వరితగతిన ఈ పోర్టు పనులు కూడా జరిగాయి. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సుమారు 65% పనులు పూర్తయి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అధికారంకి వచ్చిన తర్వాత మరి నెమ్మదిగా అవన్నీ కుంటుపడినటువంటి వైనం మరి పోర్టులో ఏర్పడింది. ఈ మూలపేట పోర్టు త్వరితగతిన పూర్తయితే ఈ శ్రీకాకుళం జిల్లాకి అత్యంత ప్రయోజనం కలుగుతుంది. ప్రపంచ పటంలో శ్రీకాకుళానికి ఒక ప్రత్యేకమైన గౌరవం దొరుకుతుంది. మరి ఇక్కడ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మరి భారీ ఎత్తున హ్యాండ్లింగ్ జరగాలన్నటువంటి లక్ష్యంతో చేసినటువంటి కార్యక్రమం ప్రజలకు ప్రయోజనం చేకూరినటువంటి పరిస్థితులు ఈవేళ ఉన్నాయి కనుక త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మరి ఉత్తరాంధ్ర జిల్లాలు అనకాపల్లి, విశాఖపట్నం, అలాగే మరి విజయనగరం, మన్యం, శ్రీకాకుళం 5 జిల్లాల నుంచి ముఖ్య నాయకులందరూ ఇక్కడ హాజరై శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి మరి ఈ కార్యక్రమం 30వ తారీఖున 10 గంటలకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున జనం కూడా కార్యకర్తలందరూ నాయకులు ప్రజలు రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం తలకు ప్రయోజనం ఎంత అన్నదానికి ఒక కొలమానం లేదు. ప్రజలకి మేలు జరగాలన్న సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఈ మూలపేట పోర్టు అన్నది. మరి ఇక్కడ పోర్టు నిర్మాణం వల్ల ఎంత ప్రయోజనం జరుగుతుంది అన్నది మరి గతంలో అనేక మంది నాయకులు మాట్లాడినా ఏ పార్టీ ఏ నాయకుడు చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ మూలపేటలో ఈ పోర్టు నిర్మాణానికి నాంది పలికి మరి త్వరితగతిన పనులు జరిగే కార్యక్రమం ఆనాడే జరిగాయి. మరి అవి మరలా తొందరగా పూర్తి చేయాలి అన్నటువంటి ఒత్తిడి తీసుకురావాలన్నదే మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల తాలూకా ఆలోచన తప్ప ఇక్కడ ఏ రకమైనటువంటి విధ్వంసం కానీ ఇబ్బంది కానీ పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎవరికీ లేదు. దయచేసి అర్థం చేసుకొని సానుకూలంగా మరి ఈనాటి కూటమి ప్రభుత్వం కానీ అందులో ఉన్న నాయకులు కానీ పోలీసు వ్యవస్థ కానీ దీనికి సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి తోడ్పాటు ఇవ్వాలని వినయపూర్వకంగా కోరుతున్నాం. ఇప్పుడే గౌరవ ఎస్పీ గారికి కూడా ఉదయం కలడం జరిగింది. ఆయన ఎంతమంది ప్రజలను తెచ్చుకోండి చేయండి, కానీ ఈ ప్రాంతంలో కాకుండా కొంచెం దూరం పెట్టమంటున్నారు. ఇంకా ఇప్పటికే ఇది సుమారు 6-7 కిలోమీటర్ల దూరం పోర్టుకి దూరం ఉంది. మరి అలాగే పోర్టు సందర్శన అంత ప్రధానమైనది కాదు. మరి ఇది అందరికీ తెలిసిన విషయాలే కనుక నాయకులు అన్ని విషయాలు కూడా వివరంగా మీతో మాట్లాడడం జరుగుతుంది. మరి ప్రజలకు తెలియజెప్పి త్వరితగతిన పూర్తి చేయాలన్న ఒక్కటే లక్ష్యం. ఆ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు సిద్ధించాలి, ఈ జిల్లా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం చేకూరాలన్న లక్ష్యంతో చేసే కార్యక్రమం ఇది. మరి ఒక ప్రాంతంలో ఒక పోర్టు నిర్మాణం జరిగితే దానికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయన్నది ఇప్పటికే మనం అనేక మేజర్ పోర్టులు మనం చూసాం. బాంబే కానీ మరి కలకటా కానీ మద్రాసు కానీ విశాఖపట్నం కానీ ఇలాగ అనేక పోర్టులు మనం చూసాం ఇప్పటికే. అలాగే మైనర్ పోర్ట్స్ కూడా ఉన్నాయి దేశంలో. మరి పోర్టు తాలూకు ప్రయోజనాలు విశాల ప్రయోజనాలు ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం చేసే ఇది మంచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సానుకూలంగా ప్రభుత్వం స్పందించి మరి ఇప్పటి నుంచి అయినా త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అది పూర్తిగా సఫలీకృతం చేసి ప్రజలకి మంచి జరగడానికి తోడ్పడాలని వినయపూర్వకంగా తెలుగుదేశం నాయకులకి కూటమి ప్రభుత్వానికి గౌరవ పోలీసు వ్యవస్థకు కూడా అభ్యర్థిస్తున్నాం.